మనం ఎప్పుడైనా ఏదైనా సెలబ్రిటీని చూసేటప్పుడు వాళ్ళు ఏదైనా ఒక మంచి కాస్ట్లీ బ్రాండ్ లగ్జరీ బ్రాండ్ వేసుకున్నప్పుడు మనం కూడా అలా వేసుకుంటే బాగుంటుంది కదా అని మనందరికి మైండ్లో వస్తుంది. అది వెరీ సహజం. బట్ అమిగోస్ ఫ్యాషన్ అనేది కొంచెం కాస్ట్లీగా ఉంటేనే లగ్జరీ బ్రాండ్స్ కొంటేనే మీరు ఫ్యాషనబుల్గా ఉంటారనుకుంటే అది తప్పు. మీ దగ్గర ఉండే బడ్జెట్లో కూడా మన ఇండియన్ మాల్స్లో ఉండే బ్రాండ్స్లో కూడా మీరు బట్టలు వేసుకొని మీరు అదే స్టైల్ని అదే ఫ్యాషన్ని రెప్లికేట్ చేయొచ్చు. అలాంటి ఒక 10 బ్రాండ్స్ని వీడియోలో డిస్కస్ చేద్దాం. కాస్ట్లీ బ్రాండ్స్, లగ్జరీ బ్రాండ్స్, దాని చీపర్ ఆల్టర్నేటివ్, మన చుట్టూ ఉండే మాల్స్లో ఉండే దాని ఆల్టర్నేటివ్, అలాంటి ఒక 10 బ్రాండ్స్ లెట్ us డిస్కస్ వాట్ వి డు. వి షుడ్ డైరెక్ట్లీ గెట్ రైట్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ డిస్కస్ చేద్దాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో if you're a fun loving person, consider subscribing and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి so that whenever I upload you will be notified. We will get right in. బ్రాండ్ నెంబర్ 10 ఇస్ అమీరీ అమిగోస్. ఇది మైక్ అమీరీ అనే పర్సన్ నుంచి పర్షియన్ బ్రాండ్, కొంచెం ఇరానియన్ వైబ్ ఉండే బ్రాండ్ అండ్ స్ట్రీట్ వేర్కి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్స్. ఇది మన టాలీవుడ్లో కాదు కానీ బాలీవుడ్లో యాక్టర్స్ చాలా మంది వేస్తుంటారు, ఇంక్లూడింగ్ హర్షవర్ధన్ కపూర్ అండ్ రణబీర్ కపూర్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. ఈ పర్టికులర్ బ్రాండ్లో ఈచ్ ఇండివిజువల్ ఐటమ్ ఈజీగా 20 to 30 to 40 to 50 to 60 to 70 to 80 to 90 to 1 lakh కూడా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పీస్. బట్ స్ట్రీట్ వేర్ వైబ్ని, ఆ కైండ్ ఆఫ్ ఫ్యాషన్ని ఒక యూరోపియన్ బ్రాండ్ మన ఇండియాలోనే మన బడ్జెట్లోనే ఉంది. ఇట్స్ కాల్డ్ సీలియో. సీలియోని విత్ ఇన్ బడ్జెట్ మింత్రాలో మీరు తీసుకున్నప్పుడు యూ విల్ గెట్ దట్ సేమ్ వైబ్ ఆఫ్ అమీరీ. అదే క్వాలిటీ, అదే వైబ్, అవే కలర్స్, అవే యూరోపియన్ కలర్స్. ఇట్ జస్ట్ లుక్స్ సో గుడ్. సో అమీరీకి సీలియో ఇస్ ద రీప్లేస్మెంట్. బ్రాండ్ నెంబర్ 9 అమిగోస్ ఇస్ బ్యాలెన్సియాగా. బ్యాలెన్సియాగా ఎక్స్ట్రీమ్లీ వెల్ క్రాఫ్టెడ్, క్రేజీ క్వాలిటీ ఉండే బ్రాండ్. స్పెసిఫిక్గా చెప్పాలంటే దాని స్నీకర్స్. ఇది ఎప్పుడో 1919లో స్టార్ట్ అయిన బ్రాండ్ ఇది ఇన్ స్పెయిన్. బట్ ఈ పర్టికులర్ క్వాలిటీని ఇండియాలో మ్యాచ్ చేసే బ్రాండ్, ఎందుకంటే నేను ఐఎమ్ డూయింగ్ ఎ మ్యాచింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆల్సో. కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ దిస్ బ్యాలెన్సియాగా హ్యాస్. చాలా తక్కువ బ్రాండ్స్ ఉంటుంది మన ఇండియాలో, ఉన్నది కూడా మన దగ్గర ఉండే వాటిలో బాగా కాస్ట్లీ అనుకోండి. సంథింగ్ లైక్ సూపర్ డ్రై. సూపర్ డ్రై అనేది మనకి చాలా కాస్ట్లీ బ్రాండ్, బట్ బ్యాలెన్సియాగాతో కంపేర్ చేస్తే అది ఇట్స్ అ చీపర్ ఆల్టర్నేటివ్ ఓన్లీ. బట్ మన దగ్గర ఆ బడ్జెట్ ఉండదు సూపర్ డ్రైకి. బట్ బ్యాలెన్సియాగా ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ, దాన్ని ఏమంటారు, క్వాలిటీ విషయంలో బౌండరీస్ దాటి వెళ్ళిపోయే బ్రాండ్ అది. సో ఆ పర్టికులర్ లుక్ని మీరు రెప్లికేట్ చేద్దాం అనుకుంటే సూపర్ డ్రై ఇస్ ద ఓన్లీ ఆప్షన్. సాడ్లీ సూపర్ డ్రై నేను రికమెండ్ చేయను బికాజ్ ఇట్స్ టూ కాస్ట్లీ. బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ అమ్మా. బ్రాండ్ నెంబర్ 9. నెంబర్ 8 అమిగోస్ ఇస్ లూయి వుటాన్. లూయి వుటాన్ అనేది ఫ్యాషన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, ప్యారిస్ నుంచి వచ్చిన బ్రాండ్ ఇది. లూయి వుటాన్ మనందరికీ తెలిసిందే. మనం దాన్ని వాడినా వాడకపోయినా ఎక్కడో దగ్గర వినే ఉంటాం. ముఖ్యంగా హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్, జాకెట్స్, క్లోదింగ్ అన్నిట్లో ఈ లూయి వుటాన్ బ్యాచ్ అనేది ఉంది. అండ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ. చాలా చాలా కాస్ట్లీ, చాలా అంటే చాలా కాస్ట్లీ. ఇది మన సౌత్ ఇండియన్ యాక్టర్స్ నుంచి, సౌత్ ఇండియన్ సెలబ్రిటీస్ నుంచి నార్త్ ఇండియన్ సెలబ్రిటీస్ దాకా అందరూ కాన్స్టెంట్గా యూస్ చేసే బ్రాండ్ ఇది. అండ్ ఎవ్రీబడి థింక్స్ ఇట్స్ లైక్ ఎ లగ్జరీ ఐటమ్, విచ్ ఈజ్ ఎ లగ్జరీ ఐటమ్. బట్ మీకు ఒక చిన్న లాజిక్ చెప్పాలంటే, మన జారా ఉంది కదా, జారా అనే బ్రాండ్, ఇందులో ఎవరైతే స్టైలిస్టులు ఉంటారో, ఎవరైతే ఈ బ్రాండ్ని డెవలప్ చేస్తుంటారో వాళ్ళు గుంటనక్కల్లాగే ఈ లూయి వుటాన్ బ్రాండ్ ఫ్యాషన్ స్టైలిస్ట్ని చూసి ఎవ్రీ వీక్ ఈ లూయి వుటాన్ ఏం దింపుతుందో దాన్ని రెప్లికేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంటారు. బడ్జెట్లో లూయి వుటాన్ కొనుక్కోలేకపోతే జారా ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. సో జారా మన ఇండియాలో సిటీస్లో ఉంది అండ్ యూ కెన్ ఆర్డర్ ఆల్సో. మీరు విజయవాడలో ఉన్న, వైజాగ్లో ఉన్న, ఎలాంటి ప్లేస్లో ఉన్నా జారా యూ కెన్ ఆర్డర్ హోమ్. మా ఊర్లో లేదు కదా అని జారా అని, హెచ్ఎన్ఎంని డూ నాట్ ఎక్స్క్లూడ్ ఫ్రమ్ యువర్ దిస్ థింగ్. ఓకే, సో లూయి వుటాన్ ఒకవేళ ఆ కైండ్ ఆఫ్ స్టైల్, ఆ కైండ్ ఆఫ్ వైబ్, ఆ కైండ్ ఆఫ్ ఫ్యాషన్, ఆ కైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ మీరు ఇద్దాం అనుకుంటే జారా ఇస్ అన్ ఆల్టర్నేటివ్. ఆప్షన్ నెంబర్ 8, ఆల్టర్నేటివ్ నెంబర్ 8. నెంబర్ 7 అమిగోస్ ఇస్ అమెరికన్ బ్రాండ్ కాల్డ్ డ్రూ. ఇది జస్టిన్ బీబర్ ఉన్నాడు కదా, హీ ఈస్ ద వన్ హూ స్టార్టెడ్ దిస్ పర్టికులర్ బ్రాండ్. అండ్ చాలా మంది సెలబ్రిటీస్కి యూస్ పర్టికులర్లీ ఇన్ టు ఫ్యాషన్. డ్రూ ఇస్ దర్ ఫేవరెట్ బ్రాండ్. డ్రూ అనేది స్ట్రీట్ వేర్ బ్రాండ్ కాబట్టి మన ఇండియన్ బ్రాండ్స్లో దానికి సింక్ అయ్యే బ్రాండ్ మన మాల్స్లో దొరికేది నాకైతే కనబడలేదు. బట్ ఒక ఆథెంటిక్ స్ట్రీట్ వేర్ బ్రాండ్ దట్ ఐ రికమెండ్ ఇస్ డెలివేర్. కొద్దిగా కాస్ట్లీ ఇది కూడా. బట్ అగైన్ ఈ పర్టికులర్ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక లగ్జరీ బ్రాండ్ తీసుకొని దానికి క్లోజెస్ట్ సబ్స్టిట్యూట్ మన ఇండియాలో ఏం దొరుకుతుందో చూపించడం. సో ఫర్ డ్రూ ఇట్ ఈస్ డెలివేర్. నెంబర్ 7. బ్రాండ్ నెంబర్ 6 అమిగోస్ ఇస్ అడిడాస్ ఈజీ బూస్ట్. ఈజీలో బూస్ట్ అని ఉంటుంది, రెగ్యులర్ కూడా ఉంటుంది. అందులో 350s, 700s ఇట్లాంటి రకరకాల ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ఇది నా పర్టిక్యులర్ ఫేవరెట్ అమిగోస్ ఇన్ లగ్జరీ బ్రాండ్స్.
ఇది మన తెలుగులో స్పెసిఫిక్గా చెప్పాలంటే రామ్ చరణ్ అండ్ ప్రభాస్ కూడా ఈజీ దే లవ్ ఇట్, ఎందుకంటే దాని అది ఇచ్చే కంఫర్ట్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. కాన్యే వెస్ట్ అని ఈజ్ అమెరికన్ ర్యాపర్ అండ్ హీ ఈజ్ ద వన్ హూ స్టార్టెడ్ దిస్ పర్టికులర్ బ్రాండ్. ఈజీ అనేది ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ ఉంటుంది అండ్ రీసేల్ వాల్యూ, స్నీకర్ గేమ్ ఇదంతా వేరే వరల్డ్. ఇది ఒక 20,000 30,000 40,000 నుంచి 1.5 lakh 2 lakhs దాకా వెళ్తుంది ఒక్కొక్క షూ, డిపెండింగ్ అపాన్ ఇట్స్ కలర్వే. బట్ ఈజీ కైండ్ ఆఫ్ ఫ్యాషన్ని మీరు బడ్జెట్లో ఉండి మీరు తీసుకుందాం అనుకుంటే స్కెచర్స్ ఈజ్ ఎ బ్రాండ్. స్కెచర్స్ అంత క్వాలిటీ ఉండదు, బట్ స్టిల్ దే రెప్లికేట్ ద స్టైల్ ఆఫ్ ఈజీ. అంటే ఆ చంకీ బూట్స్, డాట్ షూ వైబు, కొంచెం ఆ కుషనింగ్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ షూ వచ్చి ఈజీ అంత కంఫర్టబుల్గా ఉండదు, ఈజీ అంత స్టైలిష్గా ఉండదు. బట్ ఈజీ బడ్జెట్ లేకుండా మీరు ఈజీ కైండ్ ఆఫ్ ఫ్యాషన్ పుల్ ఆఫ్ చేద్దాం అనుకుంటే స్కెచెస్ ఇస్ ద వే టు గో. బ్రాండ్ నెంబర్ 6. మీకు నెక్స్ట్ టిప్లోకి, నెక్స్ట్ బ్రాండ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. మన ఏజ్వుడ్ ప్రీసెట్స్ గురించి మీకు తెలియకపోయి ఉంటే ఐ స్టార్టెడ్ దిస్ ఏజ్వుడ్ ప్రీసెట్ బండిల్ ఇన్స్టాగ్రామ్లో ఉండే అమిగోస్ అందరి కోసం, ఆర్ వేర్ ఎవర్ యూ వాంట్ పుట్ యువర్ పిక్చర్స్. అదొక రెజ్యూమేలా అయిపోయింది అమిగోస్ ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్. స్పెసిఫికలీ మనం ఇంట్లో ఉండి మన వర్క్ని, మన ప్రెజెంటేషన్, మన పర్సనాలిటీని బయట వరల్డ్కి చూపించేటప్పుడు మన ఫొటోస్ అనేవి ఎంత ప్రొఫెషనల్గా ఉంది అంత కరెక్ట్. నేను 1 క్లిక్ సొల్యూషన్ ఇచ్చాను అమిగోస్. నా ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అంతా పెట్టి ఒక చిన్న బేసిక్ ఫోటోని ఇమ్మీడియట్ ఎఫెక్ట్లో టు టర్న్ ఇట్ ఇన్ టు క్రేజీ ఎఫెక్ట్. సో క్రేజీ ప్రొఫెషనల్ ఎఫెక్ట్. సో నేను ఐ జస్ట్ టోల్డ్, నేను ఇమీడియట్గా ఐ వాంట్ ఇంక్రీజ్ ద ప్రైస్ టు ఒరిజినల్ ప్రైస్ అని. బట్ చాలా మంది ఐ సీన్ ఒక పెద్ద బంప్ వచ్చింది, పెద్ద హై వచ్చింది. అగైన్ వన్స్ ఐ గేవ్ దట్ అనౌన్స్మెంట్ నాకు అర్థమైంది మోస్ట్ ఆఫ్ యూ అమిగోస్ వాంట్ టు గెట్ దీస్ ప్రీసెట్స్ అని. సో ఇంకా కొంతసేపు ఉంచుతాను, ఇంకా కొంత టైం ఉంచుతాను. గో అండ్ టేక్ ఇట్, ఇమ్మీడియట్గా వెళ్ళి తీసుకోండి. దిస్ ప్రీసేల్ టైం ఓన్లీ. అండ్ లైక్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ మీకు డైలీ చెప్పేది మీకు తెలుసు. ఈ వీడియోకి లైక్ కొట్టండి అండ్ హ్యాష్ ట్యాగ్స్తో కామెంట్స్ నింపండి. ఏజ్వుడ్ 1 year ఛాలెంజ్ రోడ్ టు 500K. నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోండి ఇప్పుడు. నెంబర్ 5 అమిగోస్ ఇస్ ఫియర్ ఆఫ్ గాడ్స్. ఇది రిలేటివ్లీ వెరీ న్యూ బ్రాండ్. ఇది 2013 లాస్ ఏంజలీస్ బేస్డ్ బ్రాండ్. జెరీ లారెన్జో అనే పర్సన్ హీ స్టార్టెడ్ దిస్ పర్టికులర్ బ్రాండ్. ఇట్స్ వెరీ అంటే చాలా క్విక్గా చాలా పాపులర్ అయిపోయిన బ్రాండ్. ఎక్స్ట్రీమ్లీ ఎడ్జీ, ఎక్స్ట్రీమ్లీ డార్క్. ఆ స్నీకర్స్ కూడా చాలా చాలా ఫేమస్. బాలీవుడ్లో అయితే ఈ పర్టికులర్ బ్రాండ్ అసలు వదలరు, ప్రతి వాడు వేసేస్తుంటాడు. మన తెలుగులో ఐ డోంట్ నో ఫియర్ ఆఫ్ గాడ్స్ వచ్చిందా లేదా అని, బట్ ఫియర్ ఆఫ్ గాడ్స్ ఇస్ అ వెరీ వెరీ ఫేమస్ బ్రాండ్. మన ఇండియాలో కూడా స్లోగా సీపెండ్ అవుతుంది. ఫియర్ ఆఫ్ గాడ్స్ కైండ్ ఆఫ్ ఫ్యాషన్ మీకు కావాలంటే కొంచెం డార్క్ ఎడ్జీ కైండ్ ఆఫ్ డిస్ట్రెస్ జీన్స్, హై టాప్ స్నీకర్స్, కొంచెం లూజ్ బ్యాగీ కైండ్ ఆఫ్ సిలాయిడ్స్ ఆఫ్ హుడీస్, స్వెట్ షర్ట్స్ మీకు కావాలంటే జాక్ అండ్ జోన్స్ ఇస్ ద క్లోజెస్ట్ ఆప్షన్. జాక్ అండ్ జోన్స్ చాలా మంచి బ్రాండ్, నేను కూడా వాడుతుంటా. అండ్ దాని ప్రైస్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ కూడా ఉంటాయి జాక్ అండ్ జోన్స్లో. సో ఫియర్ ఆఫ్ గాడ్స్ కైండ్ ఆఫ్ బ్రాండ్ని మీరు రెప్లికేట్ చేయాలంటే జాక్ అండ్ జోన్స్ ఈజ్ యువర్ ఆప్షన్. నెంబర్ 5. నెంబర్ 4 అమిగోస్ ఇస్ ఆఫ్ వైట్. వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్ ఇస్ వర్జిల్ ల్యాబ్లో. వర్జిల్ ల్యాబ్లో స్టార్ట్ చేసిన పర్టికులర్ బ్రాండ్ ఇది. అండ్ ఈ కొలాబరేటెడ్ విత్ వేరియస్ అదర్ బ్రాండ్స్ లైక్ లూయి వుటాన్, లైక్ నైకీ. అండ్ ఆఫ్ వైట్ అనే బ్రాండ్ అల్లు అర్జున్ వేయడం చాలా ఎక్కువ మనం చూస్తుంటాం ఇన్ సౌత్ ఇండస్ట్రీ. అండ్ నార్త్లో ఇంకా కరణ్ జోహర్, అర్జున్ కపూర్, రణబీర్ కపూర్, ఈ రితిక్ రోషన్, రకరకాల పీపుల్ దే వేర్ ఆఫ్ వైట్. ఆఫ్ వైట్ అనేది చాలా కాస్ట్లీ బ్రాండ్, చాలా మంచి బ్రాండ్. అగైన్ ఆఫ్ వైట్ మనం రెప్లికేట్ చేద్దాం అనుకుంటే జారా ఇస్ దేర్, ఎందుకంటే జారాలో ఉండే డిజైనర్స్ లూయి వుటాన్తో పాటు ఆఫ్ వైట్ని కూడా లేపేస్తుంటారు. అండ్ జారా విల్ గివ్ యూ దట్ ఎగ్జాక్ట్ ఎక్స్ట్రీమ్ సేమ్ ఎఫెక్ట్. సింపుల్గా చెప్పాలంటే జారా సేల్ కోసం ఆగి మీరు ప్రాపర్గా ఐటమ్స్ పిక్ చేసుకుంటే యూ కెన్ గివ్ దట్ ప్రాపర్ లూయి వుటాన్, వర్జిల్ ల్యాబ్లో, ఆఫ్ వైట్స్, ఇట్లాంటి రకరకాల లగ్జరీ బ్రాండ్ లుక్స్ మీరు ఇవ్వచ్చు. బ్రాండ్ నెంబర్ 4 ఇది. నెంబర్ 3 అమిగోస్ ఇస్ బల్మాన్ ప్యారిస్. మీరు రీసెంట్ ఆడియో లాంచెస్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో యూ హ్యావ్ సీన్ ఈదర్ విజయ్ దేవరకొండ ఆర్ అల్లు అర్జున్. ఈ పర్టికులర్ బ్రాండ్ అనేది మీకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంటుంది. నేను బాలీవుడ్లో కూడా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ అహెడ్. ఇన్ఫ్యాక్ట్ ఫ్యాషన్ సంబంధించి బాలీవుడ్, తెలుగు ఇండస్ట్రీ, నాట్ ఇన్ నో అదర్ ఇండస్ట్రీ ఈజ్ యాజ్ మచ్ ఇన్ టు ఫ్యాషన్ యాజ్ దీస్ 2 పర్టికులర్ ఇండస్ట్రీస్. ఎందుకంటే మన హీరోస్ కూడా, మన యాక్టర్స్ కూడా దే ఆర్ వెరీ మచ్ ఇన్ టు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ ఆల్సో. ఈ బల్మాన్ ప్యారిస్ అనే బ్రాండ్ని రెప్లికేట్ చేసే బ్రాండ్ ఇస్ మ్యాంగో అనే బ్రాండ్ ఉంది. ఇది వరకు అమ్మాయిలకు ఉండేది, ఇప్పుడిప్పుడే అబ్బాయిలకు స్టార్ట్ చేశారు. సేమ్ కైండ్ ఆఫ్ డిజైన్స్, సిమిలర్ కైండ్ ఆఫ్ డిజైన్స్, సిమిలర్ కైండ్ ఆఫ్ వైబ్, సిమిలర్ కైండ్ ఆఫ్ లుక్ ఈ పర్టికులర్ బ్రాండ్లో నేను చూస్తుంటాను. అండ్ మ్యాంగో మెన్ అనేది ఆన్లైన్లో ఉంది అండ్ కొద్దిగా కాస్ట్లీ. ఇది అగైన్ ఇఫ్ యూ హ్యావ్ దట్ బడ్జెట్, ఆ బడ్జెట్ ఎనీవేస్ ఇప్పుడు అప్పట్లో మనకు రాదు, బట్ ఈ పర్టికులర్ బడ్జెట్ మన దగ్గర ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ మ్యాంగో. మ్యాంగో ఇస్ అ వెరీ గుడ్ బ్రాండ్. 2000, 2500, 3000 ఈ రేంజ్లో ఉంటుంది ఒక్కొక్క పీస్. బ్రాండ్ నెంబర్ 3. నెంబర్ 2 ఇస్ గూచీ అమిగోస్. గూచీ అనేది ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అది చాలా వెరైటీ క్లోతింగ్, వింత క్లోతింగ్. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ మోర్ లైక్ రణ్వీర్ సింగ్ క్లోదింగ్. గూచీ అనేది ఐ డోంట్ నో, ఇట్స్ అ వెరీ కాస్ట్లీ బ్రాండ్. ఐ డోంట్ థింక్ రణ్వీర్ సింగ్, కరణ్ జోహర్ తప్పితే ఈ పర్టికులర్ బ్రాండ్ ఎవరు వేయరని నా ఫీలింగ్. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు రెప్లికేట్ దట్ ఫ్యాషన్, మన ఇండియాలో వెరీ
గుడ్ వెల్ ప్రైస్డ్ బ్రాండ్ ఒకటి ఉంది, వెస్ట్ సైడ్ క్లోదింగ్ అని. వెస్ట్ సైడ్ క్లోదింగ్లో ఒక సెగ్మెంట్లోకి వెళ్తే చాలా వెరైటీగా ఉంటాయి క్లోదింగ్ ఐటమ్స్. సో గూచీని రెప్లికేట్ చేయడానికి ఈ పర్టికులర్ అంతగా నేను చెప్పడానికి ఏం లేదు, బట్ బేసిక్గా దిస్ ఈస్ ద వన్. అది కూడా ఒక లగ్జరీ బ్రాండ్. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ టు యూ. బ్రాండ్ నెంబర్ 2. బ్రాండ్ నెంబర్ 1 అమిగోస్ ఇస్ ప్రాడా. ప్రాడా అనే బ్రాండ్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ లగ్జూరియస్ బ్రాండ్. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ కలర్స్ ఏదైతే ప్రాడాలో ఉంటాయో ఎక్స్ట్రీమ్లీ వైబ్రెంట్ కలర్స్, ఎక్స్ట్రీమ్లీ రెగ్యులర్ బ్రాండ్స్లో లేని కలర్స్, వాళ్ళు స్పెసిఫిక్గా డై చేయించి మరీ చేసే కలర్స్ అవి. అండ్ ఇఫ్ యూ వాంట్ గెట్ దో సేమ్ కైండ్ ఆఫ్ కలర్స్ ఇన్ అ మచ్ చీపర్ ప్రైస్, మన ఇండియన్ బ్రాండ్లో ఫరెవర్ 21 అనేది ఇండియన్ బ్రాండ్ అండి. ఇండియన్ మేడ్ బ్రాండ్ అని కాదు నా ఉద్దేశం, ఇందాక నేను చెప్తున్నాను, బట్ ఇండియాలో దొరికే బ్రాండ్ అని. ఫరెవర్ 21 $799, $499, $399 కూడా దొరికేస్తే. బట్ ఐ జస్ట్ ఫైండ్ ప్రాడా అండ్ ఫరెవర్ 29 టు బీ ఎక్స్ట్రీమ్లీ సిమిలర్. క్వాలిటీలో కాదు, బట్ లుక్లో ఐ థింక్ ఇందులో ఉండే డిజైనర్స్ కూడా లేపేస్తున్నట్టున్నారు. బట్ నెంబర్ 1 దట్ ఈస్ విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అమిగోస్ ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఫ్యాషన్ అనేది మన జేబులో ఎంత డబ్బులు ఉన్నాయో దాని మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. మన మైండ్లో ఎంత నాలెడ్జ్ ఉందో, మన గుండెకి ఎంత ధైర్యం ఉందో, హౌ డూ యూ థింక్ యూ హ్యావ్ టు బీ పర్సీవ్డ్, బయట జనాలు మిమ్మల్ని ఎట్లా చూస్తారని కూడా ఆ సంకల్పం మీకు ఎంత గట్టిగా ఉందో దాని మీదే మీరు ఎంత ఫ్యాషనబుల్గా ఉంటారు అనేది డిసైడ్ అవుతుంది. మీ దగ్గర ₹100 ఉన్నాయా ఫ్యాషనబుల్గా ఉండొచ్చు, ₹1000 ఉన్నా ఫ్యాషనబుల్గా ఉండొచ్చు, ₹1,00,000 ఉండొచ్చు, ₹1,00,00,000 ఉన్నా ఉండొచ్చు. ఇక్కడ డబ్బులు అనేది ఫ్యాక్టర్ కాదు, లోపల ఉండే విల్ పవర్ కామన్. సో ఇందాక చెప్పినట్టే జస్ట్ ఆ లైక్ బటన్ అండ్ హ్యాష్ రెండు కొట్టేసేయండి. అండ్ ప్రీసెట్ బండిల్ ఈజ్ జస్ట్ గెటింగ్ ఓవర్. ఆ ప్రైజ్ నేను లేపేస్తున్నాను క్విక్గా. మీకు కావాలంటే ఇమ్మీడియట్గా తీసేసుకోండి. లింక్ ఇస్ డౌన్ ఇన్ ద పిన్ కామెంట్. గో బై ద ప్రీసెట్స్ అండ్ మీ ఫొటోస్ని నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళండి. ఆ వేసిన బట్టలని ప్రాపర్గా చూపించండి ప్రీసెట్స్తో, మంచి ఫోటో దిగి. అడియోస్ అమిగోస్.